ఎమ్మెల్యే కూడా రాలా? ఎవరు ఎమ్మెల్యే? ఎవరు? శివాజీ గారా? గౌత్ శివాజీ గారా? ఎమ్మెల్యే గారు కనిపించట్లేదు. నేను ఒకటే చెప్తాను మీ అందరికీ, మీరు యూత్, మీకు పోరాటం చేసే ధైర్యం ఉండాలి. ఇంకా చెప్తాను. నీ పేరేంటి తల్లి? నీ పేరు నందిని. తల్లి నువ్వు కూర్చో. ఎందుకు మీరు ఇరవై రోజులు పడతా? అలా కాదు. ఇప్పుడు ఉదాహరణ ఒక చెప్తా. ఇందాక ఎవరితో మాట్లాడుతున్నాం, పెద్దలతో మాట్లాడుతుంటే కరెంటు స్తంభాలు ఒక 5 మంది కలిపి ఒక స్తంభం వేస్తున్నారండి. పూర్తి ఒక రోజు పడుతుంది అంటే అలా వేస్తే 8 స్తంభాలు పడతాయి. నలుగురు కలిసి రోడ్డు మీద ఒక స్తంభం వేస్తా ఉన్నారు. మళ్ళీ ఏది స్తంభం పాతి పెట్టడానికి మళ్ళీ ఇప్పుడు లైన్ వేసేవాళ్ళు వాళ్ళు వేరు. 500 టీములు వచ్చినాయని చెప్తా ఉన్నారు. మొన్న కలెక్టర్ గారు మళ్ళీ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే 500 టీమ్స్ ఎలక్ట్రికల్ మన కరెంట్ టీమ్స్ కావాలి, ఎలక్ట్రిసిటీ టీమ్స్. వాళ్ళు పంపించింది 100 టీంలే, 500 టీములు లేవు అక్కడ. 100 టీమ్నా? యూనిట్ 900 సారీ 500 కాదు 900 టీమ్స్ కావాలి మనకి 5 రోజుల్లోగా నిజంగా కరెంట్ రావాలంటే 900. అంటే ప్రభుత్వం దీనికి ఇప్పుడు తుఫాన్ వస్తూ ఉంది, ముందే రెడీ అవ్వాలి కదా. అలాగే మనకి వైజాగ్లో హుదూ తుఫాన్ వచ్చినప్పుడు మొత్తం సిటీ కదా అందరికి తెలిసిపోద్ది బయట అని చెప్పి. ఇక్కడైతే సిక్కులు కదా, మారుమూల ఉంటుంది, ఎవరికి తెలుస్తుంది? పోతే పని చేస్తే జామండి, మళ్ళీ ఎవరు పట్టించుకోవాలి. ఉద్దానంలో కిడ్నీ వ్యాధి ఉంది, ఎవరైనా పట్టించుకున్నాడో వచ్చి? మన జన సైనికులు పట్టించుకున్నారు. మన జన సైనికులు, మన యువత, మన కుర్రవాళ్ళు, మన వేడి రక్తం, మన ఉడుకు రక్తం, మన పోరాట రక్తం, వాళ్ళు వచ్చారు ముందుకి. వాళ్ళు వచ్చి అన్న చూడండి అప్పుడు నేను పట్టుకెళ్ళగలను. మీరు లేకపోతే నాకు అది ఎందుకని ఇట్లా మాట్లాడే వాళ్ళు ఎవరు లేరు ఈ రోజున. నిన్న ఎవరు చెప్తా ఉన్నారు, అమరావతి ఎవరు కడతా అంటే అగ్రిగోల్డ్ మొత్తం బేస్ చేసి కడుతున్నారు పెద్ద అని చెప్తా ఉన్నారు. అగ్రిగోల్డ్ డబ్బంతా పెట్టి మీరు అమరావతిలో కడుతున్నారు. నాకే మన వాళ్ళు ఆ ఇంటర్వ్యూ కూడా ఉంది, ఎప్పుడు రిలీజ్ చేస్తాను. అలాగే ఇది ఒక తుఫాన్ వస్తుంది అంటే హుదూద్ వస్తున్నప్పుడు అన్నీ రెడీ అయిపోయారు. నష్టం చాలా తక్కువ అయిపోయింది, కిటికీలకి మనకి చెక్కలు కొట్టించుకున్నారు. అలాంటిది ఏ హెడ్ దీనికి తిత్లీ అనే తుఫాను పేరు పెట్టగలిగినప్పుడు ఇక్కడ తీరాన్ని, ఇక్కడ మనకి ఎప్పుడైనా వర్షం వచ్చే ప్రాంతమే కదా, తుఫాన్ వచ్చే ప్రాంతమే కదా మన సిక్కోలు ప్రాంతం, మన తీర ప్రాంతం అంతా మరి జాగ్రత్తగా ఉండాలి కదా. నేను తుఫాన్ షెల్టర్ చూశాను. తుఫాన్ షెల్టర్కి వెళ్తే మొత్తం మట్టి కొట్టుకుపోయి కొన్ని సంవత్సరాల నుంచి వాడలాగా ఉంది అక్కడ పడిపోతే. ఇలా ఉంది తుఫాన్ సెంటర్స్. ఇలా ఏ మూలకెళ్ళినా ప్రభుత్వం రెడీగా లేదు. తుఫాన్ వస్తుంది అంటే ప్రతి మండలానికి మన గొడుగులు ప్రతి మండలానికి మన దెబ్బలు తింటాం అని చెప్పేసి ముందే డబ్బులు పంపించాలి, రేషన్ సరుకులు పంపించాలి, అలాగే లైట్లు పంపించాలి, క్యాండిల్స్. అంటే 3 రోజులు సరిపోద్ది. 3 రోజులు గవర్నమెంట్ ప్రిపేర్ అవ్వచ్చు. వాళ్ళు సరిగ్గా ప్రిపరేషన్ లేదు గవర్నమెంట్కి, దానివల్ల వచ్చిన సమస్యలు. ఇప్పుడు దాని గురించి మనం ఏం మాట్లాడలేదు, జరిగిపోయింది. ఇప్పుడు మనం ఏం అడుగుతున్నామంటే ఇది తిరిగి కోలుకోలేని నష్టం. ఈ కోలుకోలేని నష్టాలు మనం ఏం కోరుతున్నామంటే సంపూర్ణమైన మన మండలాలకి రుణమాఫీ చేయాలి. మిగతా జిల్లాలకు చేస్తారో లేదో మనకు అనవసరం, కానీ మన సిక్కోలు మన మండలాలకి సంపూర్ణంగా రుణమాఫీ చేయాలి. అలాగే 10 సంవత్సరాల వరకు మనకి ఆదుకునే ఒక సంవత్సరం వరకు నెలవారీ అడుగుతున్నారు కాదు, ప్రతి సంవత్సరానికి ఒకసారి 5 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాల వరకు తిరిగి మనకి పంట బలంగా చేతికొచ్చే వరకు మన ఉద్దానానికి అండగా నిలబడాలి. నేను ఉద్దానం కిడ్నీ సమస్యను ఎలా బయటికి తీసుకొచ్చానో ఈ రోజున మన తిత్లీ ఉద్దానంలో దెబ్బలు తీస్తుంది. అలాంటి ఉద్దానానికి నేను తీసుకుంటాను, నేను బాధ్యత తీసుకుంటాను, నేను మాట్లాడతాను. మీకు నాకు తెలుసు నేను బాధ్యత తీసుకుంటానంటే మీరు నన్ను తిడతారని కూడా తెలుసు. సరిగ్గా ఏమో చిన్న అక్కడ కొబ్బరి చెట్టు ఆగిపోయిన మళ్ళీ తిడతారు, నాకు తెలుసు ఆ సంగతి. కానీ నేను తిట్టించుకుంటా మీ చేత. ఎందుకంటే మీరు నా ఇంట్లో వాళ్ళు, మీరు నన్ను కాకపోతే ఇంకేమని తిడతారు. మీ ఇంట్లో వాడిని
రేపు పొద్దునకు వచ్చి మన గ్రామాలు పోయి అన్న వల నువ్వు ఇప్పిస్తానో సరిగ్గా రాలేదు నేను తిడితే నేను పడతాను ఆ మాట. అరే నువ్వు బోట్ రిపేర్ చేయిస్తానో నువ్వు డబ్బులు సరిగ్గా ఇప్పించాలి పడతాను ఆ మాట. నేనేంటంటే ఆ మాట పడకుండా చేయించుకున్న బాధ్యత నాది, నేను చేయిస్తాను అన్నమాట. అలాగే నాకు 1000 కోట్ల అవసరం లేదబ్బా మిగతా వాళ్ళలాగా. నాకు నా బిడ్డల్ని ముఖ్యమంత్రులు చేయాలని నాకు కోరికలు లేవు. వాళ్ళు ఏదో రీజనబుల్ చదువుకొని ఎవరిని దోపిడీ చేయకుండా చాలా భగవంతుడి బోళ్ళని దండాలు పెట్టుకుంటా. నాకేమవుతుంది ఎవరిని దండం. నా కోరికల్లా మన సిక్కోలు జిల్లాకి వెనుకబడ్డ ప్రాంతం కాదు, మనకు అభివృద్ధి పడ్డ ప్రాంతం అని అనిపించాలి. కిడ్నీ వ్యాధులు రాకూడదు. ఇలాంటి తుఫాన్లు భగవంతుడు మనకి ప్రకృతి వైపరీత్యాల దగ్గర ఉన్నాం కాబట్టి ఇలాంటి తుఫాన్లు వస్తే తట్టుకునే శక్తి ఉండే ఉద్యానం కింద కావాలి. అది నేను చేసి పెడతాను మీకు జనసేన పార్టీ నుంచి. అలాగే మనకి విపరీతమైన లాస్ట్ టైం నేను పోయినసారి వచ్చినప్పుడు ఇక్కడ మన కోకోనట్ బోర్డు ఉంటుంది. అది ఏంటంటే అది ఏం చేస్తుంటే కొబ్బరి పీచు ఉంటుంది, బోల్డెన్ పరిశ్రమలు రావచ్చు, బోల్డెన్ ఉపాధి అవకాశాలు కల్పించవచ్చు. ఎవరెవరో ఎక్కడెక్కడికో పోయి మన శ్రీకాకుళం వాళ్ళందరూ ఎటుపోతూ ఉన్నారు, ఇటు దుబాయ్ గల్ఫ్ పోతూ ఉన్నారు. గల్ఫ్ పోతే చాలామంది అటు మత్స్యకారులు అటు మనకి ఇటువైపు పోయేది. అసలు అందరూ ఇక్కడే ఉండాలి అంటే ముందు మనకి ఉపాధి అవకాశాలు కల్పించాలి. ఒక కోకోనట్ బోర్డు అంటే మనకి ఒక కొబ్బరి నుంచి ఎన్ని ముడి పదార్థాలు తీయచ్చు, ఆ ముడి పదార్థాల ద్వారా చాలా పరిశ్రమలు పెట్టచ్చు. పరిశ్రమలు పెడితే కొన్ని ఉద్యోగాలు వస్తాయి. ప్రకృతి దెబ్బ తినకుండా మనకి కోకోనట్ బోర్డు లాంటిది పెట్టచ్చు, మంచి ఉపాధి అవకాశాలు వస్తాయి. అలాగే జీడీని ప్రాసెస్ చేసే మన క్యాష్యూ బోర్డు పెట్టచ్చు. ఇవన్నీ నేను ఇప్పుడు నెక్స్ట్ వచ్చి మన మేనిఫెస్టోలో పెడతాం అనుకున్నాను. అందుకని మీకు ముందే చెప్తున్నాను. నేను ఇంకా మేనిఫెస్టో ఇంకా టైం ఉంది కదా మన దానికి చెప్పడానికి అని చెప్పి అందుకని ఉద్యానానికి నేను బాధ్యత తీసుకున్న మనకి క్యాష్యూ బోర్డు వచ్చేలాగా, తద్వారా దానివల్ల మనకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. మన పిల్లలు బయటికి ఊళ్ళకి వెళ్ళక్కర్లేదు, ఇక్కడే ఉండేలాగా. అలాగే మనకి ఈ కోకోనట్ బోర్డు ఇవన్నీ ఇక్కడే ఉండేలాగా. అలాగే మన మత్స్యకారులకి ముఖ్యంగా మీరు బలంగా ఎక్కువ దూరం వెళ్ళగలిగే బోట్లు, బలమైన బోట్లు, అలాగే మీరు వేట చేసుకొస్తే అది స్టోరేజ్ చేసుకునే ఫెసిలిటీసు, దాని దిశగా నేను మేనిఫెస్టోలో పెడతాను, మీకు అండగా నిలబడతాను. ఎందుకంటే నేను ముఖ్యమంత్రి కొడుకే ముఖ్యమంత్రి అవ్వాలని ఏముంది అంటే ముఖ్యమంత్రి కొడుకు కావాలా? అరే నేను కానిస్టేబుల్ కొడుకుని, నేను కానిస్టేబుల్ కొడుకు ముఖ్యమంత్రి కాకూడదా? ఇప్పుడు నాకేంటంటే మీకు ఇప్పుడు దాకా తెలియదు కదా, చిన్నప్పుడు మా నాన్న చెప్తూ ఉన్నాడు, మా నాయన ఏమంటే అడ్డపోగాక తాగేదంట. అడ్డపోగాక అవి ఏమైందంటే అవి మన శ్రీకాకుళం జిల్లా నుంచి వచ్చింది. వచ్చి కూర్చొని అడ్డపోగాక తాగితే మాట్లాడేది. నాకు బంధం ఉంది శ్రీకాకుళం జిల్లాతోటి, అనుబంధం ఉంది నాకు. అది ఇది నా నాయనమ్మ ఊరిది, నేను ఎట్టుపోతాను నేను ఎక్కడికి. అది నాకేదో కూర్చోబెట్టి నాకేమొస్తాయి నాకు. అలాంటిది నాయనమ్మ ఉన్నా లేకపోయినా ఇలాగ ఉండే ఉన్నాను కదా, వేరే సంగతి. అది ఇంకా బంధం ఎక్కువైంది అంతే, అంతమించి ఇంకేలే. మీరు మాట్లాడు. అవును, పాయింట్ చెప్పు. అది మాట్లాడేసి నేను మాట్లాడేసి మెయిన్ ఏంటంటే సార్ మాకు ఈ డబ్బులు అయితే ఏమీ వద్దు సార్. మాకు కావాల్సింది ఏంటంటే మాకు పర్మనెంట్గా ఒక సొల్యూషన్ కావాలి. మనకి అదే ప్రతి చోట. నీకు ఎంత వయసు నీకు? వయసు ఎంత? 26 కదా. నిన్న ఒక 22-23 ఏళ్ళ కుర్రోడితో మాట్లాడాను, దాదాపు నీలాగే ఉంటాడు, నీ వయసే ఉంటుంది. వాళ్ళు ఏం అడుగుతున్నారంటే మాకు ఇలాంటివి చెప్పకండి, మాకు పర్మనెంట్ సొల్యూషన్, మాకు 25 సంవత్సరాలు ఫ్యూచర్కి కావాలని అడుగుతున్నాను. అదే కదా నువ్వు అడిగేది, 25 సంవత్సరాలు ఫ్యూచర్ కావాలి మనకి. అంతేగాని మరి 25 కేజీలు మనం అడగాల్సిన పెద్ద కోరికలు అడుగుదాం. 25 కేజీలు బియ్యం ఇవ్వండి, 3 కేజీలు చింతపండు ఇవ్వండి, 2 కేజీలు బంగాళదుంపలు ఇవ్వండి, ఒక 1/2 కేజీ పసుపు ఇవ్వండి, కేజీ కారం కాదు. అవన్నీ ఇచ్చితే రాదు, మనం కొనుక్కునే స్థాయికి మనం వెళ్ళాలి. అది కదా జీవితం. అంతేగా ప్రభుత్వం వెళ్ళి రోజులు వచ్చినాడు ఇంట్లో అడుగుతాం, మనం వెళ్ళి అయ్యా మాకు పప్పు ఇవ్వు, కారం బంగాళదుంపలు ఇవ్వని. రామ్మోహన్ రెడ్డి గారిని వెళ్ళి మన పంచదార ఇమ్మని అడుగుతాం, చక్కెర ఇమ్మని అడుగుతాం. రామ్మోహన్ రెడ్డి మనం అడిగేది ఏంటంటే రామ్మోహన్ రెడ్డి గారి ఇంట్లో ఇప్పుడు పంచదార తక్కువైతే మనల్ని వచ్చి అడగాలి, ఆ స్థాయికి మనం వెళ్ళాలి. అచ్చెన్నాయుడు గారి ఇంట్లో కొంచెం చింతపండు తగ్గితాయా మనకు వచ్చి నీ పేరేందమ్మా? నీ పేరేంటమ్మా?
ఇప్పుడు మన అచ్చెన్నాయుడు గారి ఇంట్లో చింతపండు తగ్గితే మన ధనలక్ష్మి గారి ఇంటికి వచ్చి అమ్మ ధనలక్ష్మి అక్క నాకు కొంచెం చింతపండు ఇవ్వాలి. అలాంటి జీవితం కావాలా? మనం కూర్చోబెట్టి ఎంతసేపు మనం అడుక్కునే వాళ్ళమైనా మనం అరే మనం ఇచ్చేవాళ్ళం అవద్దా మరి? అది కదా జీవితం. మరి కూర్చోబెట్టి ఎంతసేపు ముఖ్యమంత్రి సబ్సిడీలు ఇస్తాం, ఏదో ముఖ్యమంత్రి గారు ఇచ్చినట్టు అచ్చెన్నాయుడు గారు ఇచ్చినట్టు వీళ్ళు జేబులో డబ్బులు ఇస్తున్నారా ఏంది? అందరూ ఉమ్మడి శ్రమ, ఉమ్మడి సంపాదన, అందరం కూర్చొని కష్టపడితే ఆ ట్యాక్సులు వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాయి. అది కదా జీవితం. అందుకని నేనేమన్నానంటే మంత్రులు వచ్చి ఇప్పుడు బాబు నీ పేరండి శంకర్, నీ పేరండి అజయ్. అలాగే మళ్ళీ రారు. ప్రజలు శంకర్ ఉన్నారు, వీళ్ళ దగ్గరికి పోయి కళా వెంకట్రావు గారు రావాలి, బాబు మా ఇంట్లో కరెంటు పోయిందమ్మా కొంచెం మాకు ఏం చేస్తారు చేయండి అని. కళా వెంకట్రావు గారు కూడా కూర్చోబెట్టి రావాలి, తిరగాలి కదా మంత్రులు. మీరు చెప్తున్నా ఈసారి వచ్చి ఓట్లు అడుగుతాం మీ అంటే అప్పుడు నిలదీయండి, మర్చిపోకండి. మేము చెప్తున్నా మళ్ళీ మర్చిపోయిన మీరే నష్టపోతారు, నాకేం ఇబ్బంది లేదు. నేను ఒకటే చెప్తున్నా, మీరు నాకు ఓటు వేసినా ఓటు వేయకపోయినా నేను మీకు అండగా ఉంటాను. ఎందుకంటే ఇది నా నేల, నా దేశం, ఇది నా ప్రాంతం, మీరు నా వాళ్ళు. అంతేగాని మీరు ఒక రోజు నన్ను తిట్టినా, ఇంకో రోజు నన్ను మెచ్చుకున్నా, ఇంకో రోజు నన్ను మచ్చి మేకతోలు గెప్పినా నేను పొంగిపోను. నేను నీ మాట పడతా. ఏమ్మా కరెక్టేనా? ఇది చాలా బాబా అన్నీ ఉన్నాయి. అందుకని మీ అందరికీ నేను మీకు అండగా ఉంటాను. ఇవన్నీ తీసుకెళ్ళి ప్రధానమంత్రి గారి దగ్గర తీసుకెళ్తాను, ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకెళ్తాను. ఎవరికి ఇక్కడ ఇంత దారుణం జరిగిందని ప్రజలందరికీ తెలియట్లా. నిన్న నుంచి నా ట్వీట్లో అన్నీ చెప్తా ఉన్నాను మొత్తం అందరికీ. అలాగే ఇందాక ఇండివిజువల్స్ దగ్గర నుంచి డబ్బులు రావు మనకి. నేను చాలామంది పెద్దవాళ్ళు ఏమడుగుతున్నా అంటే పారిశ్రామికవేత్తలను కూడా మనం ఒక్కొక్క గ్రామాన్ని మీరు కొంచెం దత్తత తీసుకోండి ప్రభుత్వ సహాయంతో పాటు. అలాగే ఇంక్లూడింగ్ నేను రామ్ చరణ్ కూడా అడుగుదాం అనుకుంటాను, వచ్చి ఏదైనా గ్రామం దత్తత తీసుకుని ఎంతో కొంత నీదైనా సహాయం చేయాలి. అందుకని ఇందాక మీరు ఫిల్మ్ యాక్టర్స్ అంటే వాళ్ళకి పేరు ఎక్కువ ఉండదు, డబ్బులు తక్కువ ఉండే వాళ్ళ దగ్గర, హడావుడు ఎక్కువ వాళ్ళ దగ్గర. డబ్బులు ఎవరి దగ్గర ఉంటాయి? లోకేష్ గారి దగ్గర ఉంటాయి, అచ్చెన్నాయుడు గారి దగ్గర ఉంటాయి, రామ్మోహన్ గారి దగ్గర ఉంటాయి. కొంచెం చీకట్లో కళా వెంకటరావు గారి దగ్గర దాకా ఉంటాయి డబ్బులు, మన దగ్గర కూడా ఉన్నాయి. అందుకని మనం ఏంటంటే డబ్బులు తెప్పిద్దాం. అలాగే యాక్టర్స్ని కూడా మాట్లాడదాం, కొంతమందిని ఒక గ్రామం దత్తత తీసుకోండి, ఎంతో కొంత నిలబడండి. అలాగే మన పారిశ్రామికవేత్తలను కూడా మనం మాట్లాడుతున్నాను. అలాగే మన శ్రీకాకుళం జిల్లా నుంచి వచ్చిన జిఎంఆర్ పారిశ్రామిక గ్రూప్తో కూడా మాట్లాడుతున్నాను. కొంచెం మీరు ఏదో గ్రామం దత్తత తీసుకోండి సార్, ఒక మండలం ఏదో ఒకటి, ఒక మండలం ఒక పంచాయతీ కొన్ని గ్రామాలు తీసుకోండి. వీళ్ళందరినీ అడుగుదాం. నేను కలిపే బాధ్యత, ఈ సమస్యని తీవ్రతని బయటికి తీసుకెళ్లే బాధ్యత నేను తీసుకొని మీకు అండగా నిలబడతాను తెలియజేసుకుని సెలవు తీసుకున్నాను. జై హింద్. కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.